హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మదన్ ఫరీ. మనమైతే ఈరోజు అయితే విఘ్నేశ్వర శిల్పకళ ఆర్ట్స్లో అయితే ఉన్నాం. మనమైతే అన్నైతే ఎన్ని ఫీట్స్ నుంచి ఎన్ని ఫీట్స్ దాకా ఉన్నాయి, ఎంతవరకు అయితే కంప్లీట్ అయిందో తెలుసుకొని కనుక్కుందాం. మనమైతే విఘ్నేశ్వర శిల్పకళ ఆర్ట్స్లో అయితే ఉన్నాం. మనమైతే ఇక్కడైతే సుధాకర్ అన్న అయితే ఉన్నాడు. అన్నైతే కనుక్కుందాం. అన్న ఎన్ని ఫీట్స్ నుంచి ఎన్ని ఫీట్స్ దాకా 5 ఫీట్స్ నుంచి 14 ఫీట్స్ దాకా వర్క్ ఎంత కంప్లీట్ అయింది? 75% కంప్లీట్ అయింది. ఇక్కడైతే 5 ఫీట్స్ నుంచి 14 ఫీట్ వరకు అయితే ఉన్నాయంట. వర్క్ అయితే 75% అయితే అయిపోయిందంట. ఆల్మోస్ట్ అయితే కలరింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఫినిషింగ్ టచ్ అయితే ఇవ్వాల్సింది. మీరు కూడా బుకింగ్ చేసుకోవాలనుకుంటే నేనైతే అన్న నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా కాల్ చేసి బుకింగ్ చేసుకోండి, లేకుంటే షెడ్కి వచ్చేసి బుకింగ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆలస్యం లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చూసుకున్నట్టయితే ఇంకొక గణపతి అయితే ఉంది. మనకి తలపాకం అయితే ఇచ్చినారు. వినాయకుడు అయితే నార్మల్గా కూర్చున్నాడు. ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయితే చేయలేదు. ఇక్కడ చూసినట్టయితే అన్ని అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఏ గణపతికి వచ్చేసి పెయింటింగ్ అయితే స్టార్ట్ అయితే చేయలేదు. ఇటు సైడ్ అంతా అన్ని అవే మోడల్స్ ఉన్నాయి. ఇటు సైడ్ చూసినట్టయితే ఇంకొక మోడల్ అయితే ఉంది. వినాయకుడు వచ్చేసి నంది మీద అయితే కూర్చున్నాడు. ఇది దాదాపు ఒక 7 ఫీట్ అయితే ఉంది. ఈ గణపతికి కూడా అయితే పెయింటింగ్ అయితే స్టార్ట్ అయితే చేయలేదు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అవే గణపతులు ఉన్నాయి. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇంకొక మోడల్ అయితే ఉంది. ఈ వినాయకుడు వచ్చేసి రథం గాయస్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక గణపతి అయితే ఉంది. మనకి హనుమంతుడు అయితే రథం లాక్కున్నట్టు ఇచ్చినారు. మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే ఆచ అయితే ఇచ్చినారు. ఇటు సైడ్ అయితే అయోధ్య అయితే ఇచ్చినారు. మనకి వినాయకుడు వచ్చేసి పీఠం మీద అయితే కూర్చున్నాడు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే నెమలి అయితే ఇచ్చినారు. ఇదైతే ఈ సైడ్లో అయితే సింగిల్ మోడల్ అయితే ఉంది. పెయింటింగ్ అయితే స్టార్ట్ అయితే చేయలేదు అసలు. గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక మోడల్ అయితే ఉంది. మనం ఇందాకైతే క్లిక్ చేసాం. ఆంజనేయ స్వామి రథం పట్టుకున్నట్టు ఈ గణపతి అయితే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆచ అయితే ఇచ్చినారు. మనకి పైన అయితే నెమలి అయితే ఉంది. అటు సైడ్ అయితే అయోధ్య అయితే ఇచ్చినారు. అయితే ఇంకా ఈ గణపతికి అయితే వీడియో అయితే ఈ గణపతికి వచ్చేసి మీ పెయింటింగ్ వర్క్ అయితే అసలు స్టార్ట్ అయితే చేయలేదు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అన్నీ అయితే ఈ రో అంతా అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఏ మోడల్కి అయితే కలరింగ్ అయితే అసలు స్టార్ట్ అయితే చేయలేదు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ అయితే ఉంది. ఈ మోడల్ వచ్చేసి మనకి పైన అయితే తలపాకం అయితే ఇచ్చినారు. వినాయకుడు అయితే కింద నార్మల్గా అయితే కూర్చున్నాడు. ఇది వచ్చేసి బుజ్జ గణపయ్య. ఇది దాదాపు వచ్చేసి మనకి 10 ఫీట్ అయితే ఉంది. ఈ గణపతికి కూడా మనకైతే పెయింటింగ్ అయితే స్టార్ట్ అయితే చేయలేదు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఈ రో అంతా అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఏ మోడల్కి కలరింగ్ అయితే స్టార్ట్ అయితే చేయలేదు. మనమైతే ఇప్పుడైతే నెక్స్ట్ సెట్కి అయితే పోదాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక గణపతి అయితే ఉంది, బడా గణేశుడు. మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అయోధ్య అయితే ఇచ్చినారు. మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే హనుమంతుని అయితే ఇచ్చినారు. అటు సైడ్ చూసుకున్నట్టయితే మనకి రాముని అయితే ఇచ్చినారు. ఇది దాదాపు ఒక 12 ఫీట్ 13 ఫీట్ అయితే ఉంది. కలరింగ్ అయితే ఏమైతే స్టార్ట్ అయితే చేయలేదు ఇంకా. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అదే మోడల్ అయితే ఉంది. ఇవి ఇటు సైడ్ అయితే 3 పీసెస్ అయితే ఉన్నాయి. ఏ పీస్కి అయితే ఏ బొమ్మకైతే స్టార్ట్ అయితే కలరింగ్ అయితే స్టార్ట్ అయితే చేయలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక యూనిక్ మోడల్ గణేష్ అయితే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వినాయకుని అయితే ఇచ్చినారు. ఒక్కొక్క రూపంలో ఎన్ని రూపాలు ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 రూపాయలు అయితే ఉన్నాయి మనకి వినాయకులు. మధ్యలో వచ్చేసి వినాయకుడు అయితే ఉన్నాడు. మనకి కిరీటం వచ్చేసి వెంకటేశ్వర స్వామి కిరీటం అయితే ఇచ్చినారు. ఇది దాదాపు ఒక 9 ఫీట్ అయితే ఉంది. ఈ సైడ్ చూసుకున్నట్టయితే అన్ని అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఏ మోడల్కి అయితే పెయింటింగ్ అయితే స్టార్ట్ అయితే చేయలేదు. గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక మోడల్ అయితే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆచ అయితే ఇచ్చినారు. ఆచలో వచ్చేసి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే సరస్వతి దేవి ఇచ్చినారు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే పైన వెంకటేశ్వర స్వామి ఇచ్చినారు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే లక్ష్మీదేవిని అయితే ఇచ్చినారు. మనకి వినాయకుడు అయితే రథం మీద అయితే కూర్చున్నాడు. మనకి అటు సైడ్ చూసుకున్నట్టయితే నంది అయితే ఇచ్చినారు. ఇది దాదాపు ఒక 10 ఫీట్ 11 ఫీట్ అయితే ఉంది. ఈ సైడ్ చూసుకున్నట్టయితే అన్ని అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంకా కలరింగ్ అయితే స్టార్ట్ అయితే చేయలేదు. మనమైతే ఇప్పుడైతే నెక్స్ట్ షెట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక గణపతి అయితే ఉంది. ఈ గణపతి వచ్చేసి నెమలి మీద అయితే కూర్చున్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నెమలి పింఛం అయితే ఇచ్చినారు. ఇది దాదాపు ఒక 7 ఫీట్ 8 ఫీట్ అయితే ఉంది.
ఈ సైడ్ చూసుకున్నట్టయితే అన్ని అవే మోడల్స్ ఉన్నాయి ఈ రో అంతా. ఏ మోడల్కి అయితే కలరింగ్ అయితే స్టార్ట్ అయితే చేయలేదు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇంకొక మోడల్ అయితే ఉంది, యూనిక్ మోడల్. ఈ సైడ్లో మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వినాయకులు అయితే ఇచ్చినారు ఒక్కొక్క రూపంలో. మనకి వినాయకుడు వచ్చేసి నార్మల్గా చూసుకున్నట్టయితే ఇంకొక గణపతి అయితే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆర్చ్ అయితే ఇచ్చినారు. మనకి కింద అయితే అటు సైడ్ అయితే ఒక ఏనుగు ఇచ్చినారు, ఇటు సైడ్ అయితే ఒక ఏనుగు అయితే ఇచ్చినారు. ఇది దాదాపు ఒక 3 feet 4 feet అయితే ఉంది. అటు సైడ్ చూసుకున్నట్టయితే అన్నీ అయితే అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఏ మోడల్కి అయితే కలరింగ్ అయితే వేయలేదు, ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు. ఇట్లా చూసుకున్నట్టయితే ఇందాక చూపించిన అయోధ్య మోడల్ అయితే ఉన్నాయి. ఈ సైడ్ 3 pieces అయితే ఉన్నాయి. ఏ మోడల్కి అయితే కలరింగ్ అయితే అసలు స్టార్ట్ అయితే చేయలేదు. చూసుకున్నట్టయితే ఇంకొక మోడల్ అయితే ఉంది. ఈ గణపతి వచ్చేసి ఇవి సింహాసనం మీద అయితే కూర్చున్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఇటు సైడ్ అయితే అమ్మవారిని అయితే ఇచ్చినారు, ఇటు సైడ్ అయితే ఏనుగులు అయితే ఇచ్చినారు. ఇది దాదాపు ఒక 7 feet అయితే ఉంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అన్ని అవే మోడల్స్ అయితే ఉన్నాయి. పెయింటింగ్ అయితే అసలు స్టార్ట్ అయితే చేయలేదు. ఇక్కడ ముందు చూసుకున్నట్టయితే ఇంకొక గణపతి అయితే ఉంది, రో మోడల్ అయితే ఉంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పైన అయితే ఆర్చ్ అయితే ఇచ్చినారు. మనకి వినాయకుడు అయితే ఇటు సైడ్ అయితే ఒక వినాయకుడు, అటు సైడ్ అయితే ఒక వినాయకుడు, మొత్తం 3 faces అయితే ఇచ్చినారు. మనకి వినాయకుడు వచ్చేసి పీఠం మీద అయితే కూర్చున్నాడు. మనకి ఇది దాదాపు ఒక 8 feet అయితే ఉంది. ఇక్కడ చూసినట్టు అన్ని అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఏ మోడల్కి అయితే కలరింగ్ అయితే అసలు స్టార్ట్ అయితే చేయలేదు. ఇంకా మనమైతే ఈ షెడ్లో అయితే కలరింగ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే మళ్ళీ వచ్చి వీడియో అయితే తీస్తాను. అయితే ఇంకొక గణపతి అయితే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్లో అయితే ఆర్చ్ అయితే ఇచ్చినారు. ఆర్చ్లో వచ్చేసి ఇటు సైడ్ అయితే సరస్వతి దేవిని అయితే ఇచ్చినారు. మధ్యలో చూసినట్టయితే కృష్ణుని అయితే ఇచ్చినారు. ఇటు సైడ్ చూసినట్టయితే లక్ష్మీదేవిని అయితే ఇచ్చినారు. వినాయకుడైతే నార్మల్గా కిందకి అయితే కూర్చున్నాడు పీఠం మీద. ఇది దాదాపు వచ్చేసి 7 feet 8 feet ఇది ఉంది. ఇటు సైడ్ చూసినట్టయితే అన్ని హీరో అంతా అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఏ మోడల్కి అయితే కలరింగ్ అయితే అదే స్టార్ట్ అయితే చేయలేదు. ఇటు సైడ్ చూసినట్టయితే మనకి యూనిక్ మోడల్ అయితే గణపతి అయితే ఉంది. ఈ షెడ్లోని యూనిక్ మోడల్ గణపతి. ఇది దాదాపు 11 feet అయితే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆర్చ్ అయితే ఇచ్చినారు. మనకి ఇటు సైడ్ చూసినట్టయితే శివాజీ అయితే ఇచ్చినారు, శివాజీని అయితే ఇచ్చినారు. మనకి కింద చూసినట్టయితే ఏనుగుని అయితే ఇచ్చినారు. ఈ గణపతికి వచ్చేసి మనకైతే ఇంకా హ్యాండ్స్ ఇంకా తొండం అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు, ఇంకా పెయింటింగ్ అయితే స్టార్ట్ అయితే చేయలేదు. మీకు ఇది ఫినిషింగ్ అయిపోయినాక అయితే మళ్ళీ అయితే ఒకసారి వీడియో అయితే తీస్తాను. గాయస్ ఇక్కడ చూసినట్టయితే ఇంకొక గణపతి అయితే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఆర్చ్ అయితే ఇచ్చినారు. మనకి ఆర్చ్ మీద మూషిక వాహనం అయితే ఇచ్చినారు. ఇటు సైడ్ చూసినట్టయితే అమ్మవారిని అయితే ఇచ్చినారు. ఇటు సైడ్ అయితే శివుడు అయితే రథం అయితే దోలుతున్నట్టున్నారు. ఇటు సైడ్ మనకి నంది అయితే ఇచ్చినారు. వినాయకుడు చూసుకున్నట్టయితే రథం మీద అయితే కూర్చున్నాడు. ఇది దాదాపు ఒక 10 feet 11 feet అయితే ఉంది. పెయింటింగ్ వర్క్ అయితే అసలు స్టార్ట్ అయితే చేయలేదు. ఇటు సైడ్ చూసినట్టయితే అన్ని అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఏ మోడల్కి కలరింగ్ అయితే వేయలేదు.